హాయ్ అండి. ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చెప్తాను చూసేయండి. ముందుగా ఆవకాయ పచ్చడికి కావాల్సినవి ఆవాల పొడి అండి. ఆవాల పొడి వల్లే ఆవకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆవ ఆవాల పొడి ఒక అర కేజీ, 2 కేజీల షుగరు, 2 కేజీలు బెల్లం యాడ్ చేస్తున్నాము. మేము 30 కాయలు తీసుకున్నామండి. వాటికి ఈ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నామండి. ఇది ముందు రోజు మామిడికాయలు అనేది బాగా కడిగి అవి టెంకుతో కోసి పసుపు ఉప్పుతో ముందు రోజు నైట్ బాగా అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో ఒక రోజంతా ఎండబెడితే ముక్కలు అనేది ఇలా అవుతాయండి. సో ఇలా అయిన ముక్కలు ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని ఆవకాయ పచ్చడి ప్లాస్టిక్ డబ్బాలోనే ప్రిపేర్ చేస్తున్నామండి. సో అలా తీసుకొని దీన్ని 3 లేయర్స్గా డివైడ్ చేస్తున్నాం, అంటే కొంచెం కొంచెంగా తీసుకుంటున్నామండి. సో దీనికి కొంచెం ఫస్ట్ పార్ట్లో ఒక 2 పిడికెలు మామిడి ముక్కలు యాడ్ చేసి అందులో కారము, పంచదార, పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నామండి. వెల్లుల్లిపాయలు, బెల్లము యాడ్ చేయాలి. సో అలాగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము. దీనికి ఆవకాయకి పల్లీల ఆయిల్ ఉండాలండి. పల్లీల ఆయిల్ ఉంటే ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి, ఆయిల్ యాడ్ చేసుకుని ఇలాగ ఫస్ట్ ప్యాటర్న్ ఎలా అయితే చేసుకున్నామో రిమైనింగ్ ముక్కలు కూడా సేమ్ అలానే కలుపుకోవాలండి. ఈ ఆవకాయ ఆవకాయకి అసలు ఎలాంటి తడి లేకుండా ఉండాలండి. తడి ఉంటే ముక్కలు పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆవకాయ పచ్చడి కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇలాగ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే ఆవకాయ అనేది మనకి చాలా డేస్ వస్తుంది. సో మెయిన్ ఆవాల పొడి అండి. ఆవాల పొడి వల్లే మనకి క్రీమీగా వస్తుంది, గ్రేవీ వస్తుంది ఆవాల పొడి వల్ల. ఆవాల పొడి యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలండి. అలానే ముక్కలు ఇదంతా ఒకేసారి కలుపుకొని ముందు రోజు నైట్ అలా ఉంచేసిన తర్వాత బాగా 2 డేస్ ఎండలో ఎండబెడితే గ్రేవీ అనేది కిందకి బాగా వస్తుందండి. అప్పుడు మనము ధనియాల పొడి, మెంతులు కూడా యాడ్ చేస్తే ఆవకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్లోనే మొత్తం ముక్కలన్నీ ఇలా కలుపుకోవాలండి. ఆవకాయ పచ్చడి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోని ఒక మూలను పెట్టేస్తే దాని చుట్టూ అసలు అక్కడికి ఎవరు వెళ్ళకుండా, ఎలాంటి మైలు అలాంటివి తగలకూడదండి. తగిలితే పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నారు, నాకు తెలీదు. సో అందుకే పచ్చడి అనేది మనం పర్ఫెక్ట్గా చేయాలి. దీనికి తడి కానీ ఎలాంటివి ఏమైనా తగిలినా కానీ ముక్కలు పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మేమైతే ప్రతి ఇయర్ చేస్తాము. సో ఇయర్ కూడా చేస్తున్నాము. ఒకసారి చూసేయండి, మీకు నచ్చితే ట్రై చేయండి, లేదంటే లేదు. సో రిమైనింగ్ ఉన్న ఆవాల పొడి అంతా యాడ్ చేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకొని సేమ్ ప్యాటర్న్లోనే మొత్తం ముక్కలన్నీ ఇలా కలిపేసుకున్నామండి. సో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఫైనల్లీ. మళ్ళీ ఇంకా షుగర్ కోసం, తీపి కోసం ఎక్కువగా ఉండాలని మళ్ళీ బెల్లం కూడా యాడ్ చేసుకున్నాము. దగ్గర తీపి ఆవకాయకి ఒక 5 కేజీల్లాగా షుగర్ కంటెంట్లో తీసుకున్నామండి. అంటే షుగర్ 2 కేజీలు, బెల్లం దాదాపు దగ్గరలో 3 కేజీల్లా తీసుకున్నాము. సో ఫైనల్లీ ఇలా అయిన తర్వాత ఇది ఎలాగా చేత్తో కలపకూడదండి. సో ఇలా కలిపేసి ముందు రోజు నైట్ ఉంచేయాలి. దీని ఓటంతా కిందకి దిగుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయిపోద్ది. ఇది ఎండలో ఎండబెడితే ఆవకాయ పచ్చడి అనేది మనకు బాగా రెడీ అయిపోద్ది. ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం మెంతులు, ధనియాల పొడి అవన్నీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.